కానీ ఉంటున్నాం. గొడవ అయింది, కోడి పిల్లం గొడవ అయింది. గొడవ అయితే ఏదంటే ఏదైనా చేసుకుంటున్నారు. పెద్దమ్మాయిలు ఇంటికి ఉంటాము. వారం అవుతుంది కేసు పెట్టింది. పిల్లం కేసు పెట్టి 4 రోజులు తిరిగింది. ఇంటికి పోయినా ఏదైనా చేసుకుంటారని నేను అన్నట్టుగా అమ్మ కాసేపు బండి కొడుకున్నట్లా వీడికే వస్తా ఏడే ఉన్నానంటే నేను ఆనే ఉన్నా రాలేదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కోరుకోలేదు నాకు ఎలా తెలిసింది. మా ఇంట్లో తనకెళ్ళి ఇప్పుడు పెట్టుకుంది కూడా తెలవదు. నేను వస్తున్నాను ఇంటికి వస్తున్నాను వస్తుండలే నా కాడికి వస్తున్నాను అది పెట్టి పోతాడని నేను ఆనే ఉండా. ఎంతసేపు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తాను చెప్పట్లా స్విచ్ ఆఫ్ పడదేమో అని వాళ్ళు పొద్దున్నే చేసిన పక్క అమ్మటోళ్ళు చేస్తే గురి పెట్టుకొని చచ్చిపోయినాను. పొద్దున పూట వచ్చింది రాసిండా మీద రాసుకుంటూ గొప్ప మీద రాసిండు. ఎవరు రాసిండు? మా వాళ్ళు సరిగా ఒక అబ్బాయి అబ్బాయి ఏం చేస్తారైనా పిల్లగాడు చిన్న పిల్లగాడే చదువుకుంటా 4వ సంవత్సరం. మీ అబ్బాయి అబ్బాయి మీ బండి తోట ఆటోనా? ఆయన పెళ్ళి 2 నెలలు కలిసి అమ్మాయికి మాట అమ్మాయి డివైడ్ చేసుకుంది. వాళ్ళు కూడా బాగా ఫ్యామిలీ పర్పస్ లో ఇబ్బంది పడ్డారంట. అందు తర్వాత మాకు తెలియదు వీళ్ళకి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చింది కరోనా టైం. అయితే ఆ అమ్మాయిని డివైడ్ చేసేసి ఆ అమ్మాయికి ప్రాపర్టీ ఇచ్చేసింది. తర్వాత 1 మంత్ తర్వాత ఈయన మళ్ళీ ఈ అమ్మాయిని చూసి చేసుకున్న తర్వాత 2 నెలల నుంచి ఇంకా టార్చర్ మొదలైంది. తల్లితో ఉండొద్దు ఎవరితో ఉండొద్దు అంటే సరే తల్లితో ఉండకుండా ఒక 6 నెలల పాటు బయటే ఉన్నాడు ఆయన. ఉన్న తర్వాత మళ్ళీ వీకే గొడవలు ఎట్ట పడితే మొగుడిని టార్చర్ పెట్టడం షికారు చేయడం బాగా మేజర్గా ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి. పెట్టడం వల్ల ఇక తల్లి కాడ ఉంటాం తల్లిని కూడా చూసుకుని ఒక్కడే కొడుకు ఆయన లేడు. సరే కొడుకుని కూడా చూసుకుంటూనే ఉంది ఆమె. సరే ఆడాడే ఎందుకు ఉండాలా నా ఇంట్లోనే ఉండండి మంచిగా ఉండండి అని అంటే తల్లిని చూస్తుంది. మేము వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఆడబిడ్డలు వస్తే ఆడబిడ్డలు ఇబ్బంది పెడతాం. ఎదురుగా బాగా ఇబ్బంది పడి నిన్నగాక 3 రోజులు కేసు పెట్టారు. గొడవ అయితే తల్లి కొడుకు భార్యని కొడితే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బెదిరించి ఒక దెబ్బ కొట్టి అరే నీ పిల్లల్ని నువ్వు చక్కగా చూసుకోవాలంటే చూసుకుంటాను చెప్పి నిన్నగాక మొన్న ఎస్ఐ గారితో ఉంటే సార్ నేను చేసుకెళ్తాను నా భార్యని నేను చేసుకెళ్తాను 15 రోజులు టైం అయింది సార్ భార్యని తీసుకెళ్ళి నేను మంచిగా చదువుకుంటే ఆ అమ్మాయి అన్నది నేను రాను నాకు అవసరం లేదు నేను కోర్టుకి వేయాలని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది. వాళ్ళ మామ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి నాకు వద్దంటే సార్కి దండం పెట్టేసి ఈ సావుదాకా నేను చూస్తా అని చెప్పేసి ఏమిటో ఇక్కడ విజయ స్టేషన్లో చెప్పడం చేశారు. ఆ అబ్బాయి మనోభావాలు దెబ్బతీసేసి తెల్లవారు 4 గంటలకి 5 గంటలకి గురి పెట్టుకుంటాను.